హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్లీ మా వారితో ఒక వారం రోజులు ఫైట్ చేశాక మనకి చేపలు చేతికొచ్చినాయి అనమాట. వారం రోజుల నుంచి గొడవ చేస్తానే ఉన్నాను, చేపలు తీసుకురా అని. ఎంత గొడవ చేశానంటే ప్రతిసారి ఉదయం సాయంత్రం బజార్కి వెళ్ళి వచ్చినప్పుడల్లా తీసుకొచ్చావని. అసలు మా వారు చెప్పే సాకులుంటే మైండ్ పోయిద్ది అనమాట. ఏం చెప్తారంటే చేపలు అమ్మటం లేదని, చేపలు లేవని, మంచి రావటం లేదని ప్రతి పూట తన దగ్గర అయితే సమాధానం కంపల్సరీ ఉంటుంది. అయినా సరే ఆయన చెప్పే సమాధానాలు చెప్తా ఉన్నాడు, మనం అడుగుతూనే ఉన్నాం. మొత్తానికి లాస్ట్కి గొడవ పెట్టుకొని మరీ తెప్పించుకున్నాను. ఈరోజు ఎలాగైనా నువ్వు తీసుకురావాలి, నేను వండాలని. నాకు తినడానికి ఉండే ఇంట్రెస్ట్ కన్నా వండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. చేపల కూర వచ్చేసరికి చేపల మీద తినడానికి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే నాకు పులుసులు అంటే అంత ఇష్టం ఉండదు. కానీ చేపల పులుసు తింటాను, కానీ లైట్గా అనమాట. అంతగా మనం తినాలి అని. మా ఇంట్లో ఏంటంటే నాన్ వెజ్ ఐటెం అంటే ఓన్లీ చికెనే. ఆ చికెన్ మనం ఎలా వండినా సరే ఇష్టంగానే తింటారు, బాగోపోయినా బాగానే తింటారు. అది సేల్ అవ్వదు అనే ప్రాబ్లం అయితే ఉండదు. మా పిల్లలు అది ఒక్కటే తినేది, చేపలు అయితే అసలు ముట్టుకోరు. చిన్నప్పుడు తినేవాళ్ళు. చిన్నప్పుడు అయితే మా పిల్లలు చిన్నప్పుడు అనమాట తెగ తెచ్చేవాళ్ళు, చక్కగా వండి ఒలిసి పెడితే తినేవాళ్ళు. ఇప్పుడు పెద్ద అయ్యే కొద్దీ ఏంటంటే వాళ్ళ టేస్ట్లు మారుతున్నాయి, వాళ్ళ రుచులు మారుతున్నాయి. వాళ్ళు నాకు ఇది వద్దు, ఈ కూర వద్దు, ఆ కూర కావాలి అన్నట్టుగా వాళ్ళు అయితే అడిగి వండించుకుంటున్నారు. ఇప్పుడైతే పిల్లలందరూ ఎక్కడ చూసినా నేను నా ఒక్కదాని ప్రాబ్లమే అనుకుంటున్నాను. నాతో కొంతమంది షేర్ చేసుకున్నారనమాట. మా పిల్లలు కూడా చేపలు తినరు, మటన్ తినరు, ఓన్లీ చికెనే తింటారు అట్లాగని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ చేపల కూర కూడా నాకు మా వారికే. పిల్లలు అయితే తినరు మా పిల్లలు. అందుకని చెప్పి మేము ప్రతి సండే చికెన్ కంపల్సరీ ఉండిద్ది. అది మనం ఫ్రై చేసినా కర్రీ చేసినా ఎట్లాగైనా సరే సేల్ అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం నేను చేపల కూర వండి చాలా రోజులు అవుతుంది, చాలా అంటే చాలా రోజులు అవుతుంది. నాకేమో వండాలనిపిస్తుంది చేపల కూర. తీసుకురా అంటే ఇంకా మా వారు ఏంటంటే కాలువ చేపల వరకే తీసుకొస్తారు, చెరువు చేపలు అయితే తను ఇంట్రెస్ట్ చూపించరు. అందుకని తీసుకురావట్లేదు. కాలువ చేపలు బాగాలేదని రావటం లేదు, చెరువు చేపలు అయితే వస్తుందని. ఇప్పుడు నేను వండేది కూడా చెరువు చేప. ఇదేంటంటే దీని పేరు గెడ్డి మోస అంట. నేనేమో ఏ బొచ్చో రాగండో ఏమో అనుకున్నాను, తనైతే చెప్పారు గెడ్డి మోసని. కాదు తీసుకొచ్చారనమాట. ఇక ఈరోజు నేను ఎలా అయినా వండాలని ఫిక్స్ అయితే తెప్పించాను కాబట్టి తీసుకొచ్చేసరికి కొంచెం చీకటి పడింది. 6 అయింది అనుకుంటా, 6:30 అట్లా అవుతా ఉంది. ఇంకా తీసుకురాగానే శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగేసి దాంట్లో ఉప్పు పసుపు నూనె కారం ఇంకేమీ లేదు, వీటి వరకే కలిపి పెట్టేశాను. కలిపి పక్కన పెట్టేసేసి చింతపండు నానబెట్టేసి ఇంకా కొంచెం పని ఉంటే బయటకు వెళ్ళాల్సిన పని, బయటకంటే కొంచెం ఎక్కడేలే వేరే వాళ్ళు మనీ ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళొచ్చాను అనమాట. వచ్చాక ఒక గంటన్నర నానబెట్టాక అప్పుడు వండటం బిగిన పెట్టాను. చేపల కూర అయితే మాత్రం ఈసారి నా ఇంట్రెస్ట్ ఎలా ఉందో కూర కూడా అంత బాగుందనమాట. చాలా బాగా కుదిరింది. చాలా రోజుల తర్వాత వండటం చాలా టేస్ట్గా కూడా వచ్చింది. నేను ఎలా వండానో కూడా ప్రాసెస్ చూశారు కదా. అత్త ఒక రకంగా అమ్మ ఒక రకంగా వండుతారు అనమాట. నేను రెండు మిక్స్ చేసి వండుతాను. మా అత్తగారు ఒక రకంగా వండుతారు. మా అత్తగారు వండేది ఏంటంటే చేప ముక్కకి పులుసు అనేది టచ్ అయి ఉండిద్ది, ఇట్లా లూజ్గా ఉండదన్నమాట. అమ్మేమో లూజ్గా పెట్టిద్ది. మా నాన్నగారికి ఏంటంటే బాగా పలచగా, పులుసు ఎక్కువ ముక్కలు తక్కువ ఉండేటట్టు కావాలి. అత్తగారింట్లో అట్లా కాదనమాట. నేను రెండు కలిపి, నాది పులుసు చిక్కగా ఉండదు, పలసగా ఉండదు, కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు ఆ కర్రీ అనేది మనకి ఆ ముక్కలకి కరెక్ట్గా సరిపోయిద్ది. ముక్కలు మునగవు, అలాగని తేలవన్నమాట. అట్లా ఉంటాయి. నేను ఇలా వండుతాను అనమాట, అక్కడిది ఇక్కడిది మిక్స్ చేసి. మా వారికి కూడా ఏంటంటే ఈ మనకి పులుసు కలుపుకోవడానికి కావాలి, అలాగని ఎక్కువ ఉండదు, గ్రేవీ లాగా ఉండిద్ది అనమాట. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ చేసుకుంటాం కదా, అలాగా అయితే చేసుకుంటాను. నేను ప్రస్తుతానికి ఎలా వండానో చూసారు కదా. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకున్నాను, దాంట్లో కొంచెం ఆవాలు మెంతులు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. స్టార్టింగ్లో మీరు చూపించలేదు కదా, నేను వీడియో ఆన్ చేసేటోడికి అది ప్రాసెస్ అయిపోయిందనమాట. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నాను, ఒక టమాటా. ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లీన్ చేసుకొని పేస్ట్ వేసుకునేదాకా అనమాట ఫ్రై చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక మనం ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు పసుపు కారము
అన్నీ కలిపేసి పెట్టుకున్నాను. నేను ముక్కలు కలిపేటప్పుడు 1 గంట ఆయిల్ వేసుకున్నాను. మళ్ళీ తాలింపులో అయితే 2 గంటలు ఆయిల్ వేసాను. నాన్ వెజ్లో ఎక్కువ పట్టిద్ది అని అంటారు కదా, దీంట్లో ఇంకా కొంచెం పట్టిద్ది, కానీ నేనైతే కొంచెం తక్కువగానే వేసుకుంటాను అనమాట. చికెన్లో అయినా దీంట్లో అయినా ఎక్కువైతే వేయను ఆయిల్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక చేప ముక్కలు అయితే వేసేసుకున్నాను. అవి సిమ్లో పెట్టేసి కొంతసేపు మనకు ఆ చింతపండు పులుసు అది పిసుక్కుంటాం కదా, పులుసు తీసుకునేదాకా అనమాట, అట్లా మూత పెట్టేసి వదిలేసాను. తర్వాత ఈ మనం పులుసు తీసుకున్నాక ఆ పులుసు అయితే దాంట్లో వేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిచ్చాను. ముందుగానే ధనియాలు మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. అదైతే మిక్సీ పట్టేసుకొని పైనుంచి కొంచెం ఎక్కువగానే అనమాట, మీ లెక్కలో చెప్పాలంటే 2 స్పూన్లు, నేను కొంచెం పెద్ద గంటతోనే వేసేసాను. వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాను. నేను కలుపుతున్నాను కదా, ముక్కలు చెదరకుండా అది గంటి పెట్టకుండా అలా కలుపుకుంటే ముక్కలు అనేవి అన్నీ బాగా పడతాయి. అడుగు అంటలేదు, ముక్క చెదరలేదు. ఎంత చక్కగా వండానో చూడండి. చూడడానికి కూడా చాలా బాగుంది. మనకి ముక్కకి గుజ్జుకి కరెక్ట్గా సరిపోయేలాగా ఉందనమాట. కూర అయితే మాత్రం వేరే లెవెల్.